గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం భీష్మ పర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. యుద్ధభూమి నుండి ఒకనాడు తిరిగి వచ్చిన సంజయుడు దీనవదనంతో గద్గద స్వరంతో ఇలా చెప్పాడు. మహారాజా, హిమాచలం వల్లే స్థిరమైన ధీశక్తి గల, సముద్రమంత గంభీరమైన హృదయం గల, భూదేవికున్నంత ఓర్పు గల, పరశురాముని వంటి ధనుర్ధరుని నిలిపిన యోధసింహుడు భీష్మాచార్యులు శరతల్పం మీద ఉన్నాడు. మృగరాజును చూసినంతలోనే పలాయనం సాగించే ఆవుల మందల వలె ఈ భీష్ముల వారిని చూసి పాండవ సేనలు చెల్లాచెదరయ్యేవి. అలా ఆయన 10 రోజులు మన సేనకు రక్షకుడుగా ఉన్నాడు. 1000 మంది యోధులను అలసట లేకుండా నేలకూల్చిన ఆ మహావీరుడు జంఝామారుతంలో మహావృక్షంలా యుద్ధభూమిలో నేలకూలాడు. మీరింతవరకు సాగించిన కపట వ్యవహారమే దీనికి కారణం కాదంటారా? ఆలోచించండి. పాంచాలుడైన శిఖండి చేతులలో ఆయన పడిపోయాడు అని తలవాల్చుకున్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, సంజయ, ఏమన్నావు? మహాజ్ఞాని, ధనుర్వేద విధుడు, వీరాగ్రేసరుడు, పరశురామ శిష్యుడు, కురుకుల భూషణుడు నేలకూలినాడంటే నా హృదయం సంతాపంతో కుమిలిపోతున్నది. ఆయన యుద్ధభూమిలో సూర్యసమ తేజంతో నిలబడితే శత్రువులు చీకటి రేఖల వలె పలాయనం చిత్తగించారే. యుద్ధ సమయాన వేనాగ్ర భాగంలో ఎవరున్నారు? ఆయన వెంట ఉన్నవారెవరు? పార్శ్వరక్షకులు ఎవరు? అస్త్రాచార్యుడైన ద్రోణుల వారు ఉండగా కృపాచార్యుల సమక్షంలో భీష్ముల వారు శిఖండి చేతులలో నేలకూలడమా? అంటే శస్త్రాస్త్రాలు, ధీశక్తి, త్యాగబుద్ధి ఇవేవి కాలాన్ని జయించలేవని, కాలమే బలీయమైనదని విశ్వసించక తప్పదు కదా. ఈ క్షణం వరకు ఆయన మీదనే నా ఆశలెన్ని. ఇంక నాకు విజయం మీద ఆశే లేదు. నా హృదయానికి ఇంక శాంతి లేదు. అసలు ఈ 10 రోజులు జరిగిన యుద్ధంలో ఆయన ఏ వ్యూహాలు పన్నాడో, యోధులు ఎవరెవరు మరణించారో అన్నీ వివరంగా చెప్పు అన్నాడు. దానికి సంజయుడు, మహారాజా, మీరు భావించినట్లు కాలం బలీయమైనది. దాని ప్రేరణతోనే ఈ మానవ సంఘం నడుస్తోంది. ఇప్పుడు ఏ ఒక్కరిని దోషులుగా భావించనవసరం లేదు. వ్యాసుల వారు అనుగ్రహించిన దివ్య దృష్టితో నేను ఎక్కడ ఉన్నా, యుద్ధరంగంలో ఏ మూల ఏం జరిగింది, ఎవరి మనసులు ఏ రీతిలో సాగినది గ్రహించగలిగాను. అదంతా తమకు వివరిస్తాను. తెలతెలవాడుతుండగానే శంఖ భేరీ ధ్వానాలు మిన్నుముట్టాయి. రథ గజ తురగ దళాలు యుద్ధాలంకరణను పూర్తి చేసుకుంటున్నాయి. వీరుల సింహగర్జనలు, అశ్వాల హేషారవాలు, మత్తేప ఘీంకారాలు మహోత్సాహంగా సేనలు నడుపుతున్నాయి. కురుక్షేత్రం రణరంగంలా కాక ఒక సంగ్రామ నగర శోభతో ఉంది. మన 11వ క్షౌణిల సేనకు అగ్రభాగంలో భీష్ముల వారు నిలబడ్డారు. రజతమయ రథం, దానికి పూంచిన అశ్వాలు కూడా ధవళకాంతిలో ఉన్నాయి. ఆయన తలపాగా కూడా శ్వేతవర్ణంతోనే భాషిస్తోంది. ఆయన రథధ్వజం తాళచిహ్నమై గగనసీమలో తళతళీడుతోంది. చంద్రమండలంలా ఉన్నాడాయన. ఆ సమయంలో సుయోధనుడు దుశ్శాసను పిలిచి, సోదరా, మనం ఇప్పుడు పితామహులను రక్షించుకోవాలి. యోధులందరూ ఆయన పరివేష్టించి ఉండాలి. ఒక్క సెకండ్ని మాత్రమే ఆయన చూడడు. ఈ విషయం మనం విస్మరించి బ్రహ్మత్తలమైతే నిర్లక్ష్యంగా ఉన్న సింహాన్ని కుందేలు పరాభూతం చేసినట్లుగా ఈ మహావీరుడు శిఖండి చేతుల్లో పడిపోతాడు అని హెచ్చరించాడు. అంతా సిద్ధమయ్యాక గాంగేయుడు, క్షత్రివీరులారా, మనందరికీ స్వర్గద్వారాలు తెరిచి ఉంచుతారు. శౌర్య ధైర్యాలు ప్రదర్శించి మన తండ్రి తాతలు ఈ వీరధర్మానుయాయులై బ్రహ్మలోకాలు చేరారు. మనము ఆ దారినే నడవాలి. రోగపేడతో మంచాల మీద కృషించి నశించడం క్షత్రియుడికి ఉచితం కాదు. రణరంగంలోనే అంతిమ శ్వాస. ఇక మీ ధైర్య సాహసాలు ప్రదర్శించండి అని ప్రబోధించాడు. మహారాజా, ఉదయసూర్ని కాంతులే చండప్రచండంగా సోగుతున్నాయి. నక్కలు, కాకులు అమంగళధ్వనాలు చేస్తూనే ఉన్నాయి. ఎటు చూసినా మానవజాతికి మహావిపత్తు రానున్న లక్షణాలే కనిపిస్తున్నాయి. అటూ ఇటూ దుశ్శాసన, దుర్విషహ, దుర్ముఖ, దుస్సహ, వివింసతి, వికర్ణ, చిత్రసేన, సత్యవ్రత, పురుమిత్ర, భూరిశ్రవ, జయ, సలాదులు 20,000 సైన్యంతో భీష్ముని వెంట ఉన్నారు. అభిషాహ, శూరసేన, వసాతి, సాల్వ, త్రిగర్త, కైకేయ, సౌవీర దేశాల అధిపతులు వారి రథబలము పితామహం రక్షణలోనే ఉన్నాయి. రథచక్ర రక్షకులు, గజపాద రక్షకులు, పదాది దళము 1000 సంఖ్యలో ఆయన వెంట ఉంది. అప్పుడు ఆయన ద్రోణ, కృప, బాహ్లిక, అశ్వత్థామలతో సంప్రదించి సర్వతోముఖ వ్యూహాన్ని పన్నాడు. గజబలం అంగంగా, రాజలోకం శిరస్సుగా, అశ్వగదళం రెక్కలుగా రూపొందించాడు. కర్ణుడు వాని బంధుగణము రణరంగానికి దూరంగా ఉండిపోయింది అని సంజయుడు చెప్పగా
ధృతరాష్ట్రుడు, సంజయ, భీష్ముల వారి పనిన వ్యూహాన్ని ఛేదించడానికి ధర్మరాజు పనిన ప్రతివ్యూహం ఎలా ఉంది అని అడిగాడు. మహారాజా, ఆ సమయంలో ధర్మరాజు అర్జునుని పిలిచి, తమ్ముడు, శత్రుసేన అధిక సంఖ్యలో ఉన్నప్పుడు మనం సేన స్వల్పంగా ఉంది గనక సూచీ వ్యూహంలో ఉండాలని బృహస్పతి మతం, అందుచేత మన సేనను అలా నడిపించు అన్నాడు. దానికి అర్జునుడు, ధర్మనందన, మనం వజ్రవ్యూహం పన్నాలి. ఇప్పుడు అది శత్రు దుర్భేద్యంగా సాగుతుంది. భీమసేనుడు అగ్రభాగంలో ఉంటాడు. సింహాన్ని చూసిన అల్పమృగాల వలె భీమసేనను చూసి కౌరసేన చల్లాచెదురవుతుంది. లోహమయమైన గదాదండంతో భీమసేనుడు భీకర గర్జనలు చేస్తూ సాగుతుంటే గజగజలాడతాయి వారి సేనలు అంటూ వ్యూహ నిర్మాణం ప్రారంభించాడు. భీముడు అగ్రభాగంలో నిలిచేసరికి వారందరూ ఉత్సాహము మిన్నుముట్టింది. నకుల సహదేవుడు పార్శ్వరక్షకులుగా, విరాటరాజు అచ్చోహిణీ సేనతో వెనుకనే ఉన్నాడు. దృష్టద్యుమ్నుడు తన పాంచాల యోధులతో ప్రబద్రక గణంతో వీరందరికీ రక్షకుడిగా వస్తున్నాడు. వీరి వెనుక అర్జున సహాయంతో శిఖండి మహాసాహసంతో వస్తున్నాడు. ఆ వెనుక సాత్యకి, యుధామన్యువు, వారి వెంట మిగిలిన సేనానివహము నిలిచింది. స్వస్తి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణ శరణం మమ.